రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ముందే చెప్పిన విధంగా మొదటి 2 ఏళ్లలో రహదారులు, 9 నెలల్లో అధికారుల నివాసాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన టెండర్లు 4-5 రోజుల్లో ఖరారు కాబోతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా నీరుకొండలో మాదాల రాజేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడ శివాలయంలో పూజలు చేశారు. మార్చిలోగా రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలలో కంప్లీట్ చేయాలి. నారాయణ 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5 ఆ టవర్స్. అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాం. వాళ్ళకి క్లోజ్ చేయాల, అవి అట్నే ఉంచారు. వాళ్ళకి క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళది క్లోజ్ చేయాలా. వాళ్ళకి క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత థెఫ్ట్ జరిగిపోయింది కాబట్టి మాకేందని అడుగుతున్నారు. సరే, దాన్ని కూడా మళ్ళీ లీగల్ చేసి కోర్టుకు పోతే మళ్ళీ ప్రాజెక్టు 2-3 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే టెండర్లు కూడా పిలవలేము. అందుకని వాళ్ళందరినీ కూర్చొని అధికారులతో మాట్లాడించి ఒక కమిటీలు వేసి కమిటీ యొక్క రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అది 100కి 100 తూచా తప్పకుండా ఈ 3 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక విషయం, ఈ 46,000 కోట్లకి టెండర్స్ ప్రాసెస్ కి అథారిటీకి ఇవాళ పెడుతున్నారు కాబట్టి కొంత ఫ్రీ అయ్యారు. అది ఇంకొక 10-15 రోజులు ఉంటుంది. సంక్రాంతి లోపల మళ్ళా ఏదైతే జేఏసీ వాడు కోరుకుంటున్నారో వాడితో కూర్చొని డిస్కస్ చేసి ప్రతి సమస్యని సాల్వ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ 2047కి జరగబోయేటువంటి ఈ అభివృద్ధిలో మొదటి భాగంగా ఈ రాజధానిని ఈ రాష్ట్రంలో తీసుకోవాలని చెప్పి వారు కష్టపడి పనిచేస్తున్నటువంటి విషయం కూడా తెలియపరిచారు. మనకు కూడా కనపడుతూ ఉంది. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో తోడ్పాటుగా ఉంటాం.